జరిగింది. ఇందులోనే మా పాలన ఎట్లుంటది, రాబో 5 సంవత్సరాలు మేము ఏం చేస్తాం అనేది మీకు అందరికీ కళ్ళకు కట్టినట్లు చెప్తున్నాం. ఇప్పుడే శాసనసభ స్టార్ట్ అయ్యింది. మీరు నూతనంగా ఎలక్ట్ అయిన వాళ్ళు మీరు శాసనసభ క్రమశిక్షణ పాటించాలి. ఒకవేళ మీరు క్రమశిక్షణ పాటించకపోతే సభ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో శాసనసభ సభాపతిని మాట్లాడవలసిందిగా కోరడమైనది. 12/2024 అసెంబ్లీ సమావేశాలను అనుకోకుండా తొందరగా ఎందుకు ఏర్పాటు చేయడం అయిందంటే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అసెంబ్లీలో సమన్వయం పాటించి మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఆ సమస్యలు ఒక్కొక్కరుగా చెప్తూ ఉంటే దానికి సమాధానంగా మన ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత హోంశాఖ మంత్రి గారు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సావధానంగా విని చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వాటి గురించి ముఖ్యంగా రోడ్ల నిర్మాణం గురించి వీటి గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. విద్య అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే విద్య చాలా ముఖ్యమైనది. కాబట్టి విద్య ఏమేం సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ సమస్యల గురించి తీవ్రత గురించి చర్చించి ముందుగా ఏ ప్రశ్నల గురించి చర్చిస్తారో ముఖ్యమంత్రి గారు మనకు విన్నవిస్తారు. లేకుంటే వేస్ట్ ఉండలేవు. అసెంబ్లీలో సమావేశంలో పక్కదారి పట్టించే ఎవరు కూడా సమన్వయం పాటించి